శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం ఉంది కాబట్టి ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. మేషరాశి ఉద్యోగస్తులకు బాగుంటుంది. అధికారులతో అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే ఆఫీసులో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా సంపూర్ణంగా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సూర్యుడు బాగున్నాడు కాబట్టి వ్యవసాయ పరంగా చక్కటి ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 4, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. 4వ సంచారం బుధుడికి యోగిస్తుంది, 3వ సంచారం యోగించదు. అంటే మేషరాశి వాళ్ళకి మొదటి 6 రోజులు బుధుడి బలం బాగుంది, తర్వాత 4 రోజులు బుధుడి బలం బాలేదు. కాబట్టి మేషరాశి విద్యార్థులకి, మేషరాశి నిరుద్యోగులకి, మేషరాశి వ్యాపారస్తులకి మొదటి 6 రోజులు అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. చివరి 4 రోజులు మాత్రం అంటే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రం విద్యార్థులు శ్రమతో విజయాలు సాధించడం, వ్యాపారంలో లాభాలు తక్కువ రావటం, నిరుద్యోగులు బాగా కష్టపడితేనే మంచి ఉద్యోగం లభించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడి బలం పెరగటానికి ఈ 4 రోజుల్లో వీలైనప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి, గణపతిని దర్శించుకోండి. లేదా ఇంట్లో అయినా గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకుంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం కలుగుతుంది. గం గణపతయే నమః. ఈ 4 రోజుల్లో ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు బుధుడి బలం పెరిగి చివరి 4 రోజుల్లో కూడా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే జూలై 1 నుంచి జూలై 10 వరకు కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా వస్తుంది. కోపం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట్లాడే ప్రయత్నం చేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి నరసింహస్వామిని పూజిస్తే మంచిది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కోపం రావటము, ప్రాపర్టీస్ పరంగా టెన్షన్స్ ఉండటము, ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ 10 రోజుల్లో ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే కందులు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం కానీ చేయండి. అప్పుడు కూడా కుజుడి అనుకూలత కలుగుతుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. చాంటింగ్ మొత్తం వినటం, చదవటం వీలు కాకపోతే ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకున్నా సరిపోతుంది. ఇది చేసుకుంటే 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో గొడవలు అవ్వవు. ప్రాపర్టీస్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మేషరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10వ తేదీ వరకు శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి జూలై 1 నుంచి జూలై 4 ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే నూతన వాహనం కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ 4 రోజుల్లో బలం చాలా అద్భుతంగా ఉంది. వాహన యోగం ఉంది. అలాగే తర్వాత 6 రోజుల్లో అంటే జూలై 5 నుంచి జూలై 10వ తేదీ ఈ 6 రోజుల్లో కూడా శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులతో మేషరాశి వాళ్ళకి ఎవరికైనా డిఫరెన్సెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీ పిల్లలతో మేషరాశి వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి.
అంటే జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు కూడా తల్లిదండ్రులతో సత్సంబంధాలు పెరగటానికి, సంతానంతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకొని సంతానం దగ్గర కావటానికి ఈ 5వ స్థానంలో ఉన్న శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. అంటే ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడు చివరి 4 రోజుల్లో యోగించట్లేదు, కుజుడు 10 రోజుల్లో యోగించట్లేదు. దీనికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో ద్వితీయంలో రవి ఉన్నాడు కాబట్టి ఆఫీసులో మీ మాట దూకుడుతనం వల్ల అధికారులతో గొడవలయ్యే అవకాశం ఉంది, లేదా సహోద్యోగులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసులో పనిచేసే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి, బాస్తో ఆర్గ్యూ చేయకండి. అలాగే మీ కొలీగ్స్తో కూడా డిఫరెన్సెస్ వచ్చేలాగా మాట్లాడకండి, వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు 2వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా రవి వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే రాజకీయాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఈ 2వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేయండి. అలాగే ఓం శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ ఒకసారి చేసుకోండి. 10 రోజుల్లో అలా చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. 2వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి. సూర్యుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి వృషభ రాశి వాళ్ళు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయం దర్శనం చేసుకుంటే కూడా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు 3, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే జూలై 1 నుంచి జూలై 6 వరకు విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు అంత గొప్పగా రావు. అలాగే నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా బాగా తెలివితేటలతో చేస్తేనే కొంతవరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మొదటి 6 రోజుల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కానీ ఆ తర్వాత 4 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. అది చాలా అద్భుతం. అంటే జూలై 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో కూడా 2వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వృషభ రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అవుతారు. నిరుద్యోగులు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉంటే మంచి జాబ్, క్వాలిఫికేషన్ తగిన జాబ్ వచ్చే టైంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి బుధుడి బలం అనేది చివరి 4 రోజుల్లో జూలై 7 నుంచి జూలై 10 వరకు బాగుంది కాబట్టి ఆ సమయంలో అద్భుత ఫలితాలు ఉన్నాయి. కానీ జూలై 1 నుంచి జూలై 6 వరకు బుధుడి బలం లేదు. కాబట్టి ఈ మొదటి 6 రోజుల్లో మాత్రం గణపతిని ఇంట్లో గరిక, ఎర్రపూలతో రోజు పూజించుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు మొదటి 6 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కుజుడు జన్మంలో 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జన్మంలో కోపం ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఆఫీసులో కొలీగ్స్తో కానీ, బిజినెస్లో పార్ట్నర్స్తో కానీ, సొసైటీలో పర్సన్స్తో కానీ ఎవరితో అయినా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. తక్కువ మాట్లాడండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. జన్మంలో కుజుడి దోషం పోవాలంటే ఒకసారి కందులు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అలాగే రోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి.
అలాగే నరసింహస్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో దెబ్బపడే అవకాశం ఉంది. పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జూలై 1 నుంచి జూలై 4 ఈ మొదటి 4 రోజుల్లో మాత్రం పార్ట్నర్స్ తో బిజినెస్ లో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మోసం చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి. బిజినెస్ పీపుల్ మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత 6 రోజులు జూలై 5 నుంచి జూలై 10 వరకు శుక్రుడు 4వ స్థానంలో చాలా బాగున్నాడు. వాహన యోగం ఉంది. వృషభ రాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవాలంటే జూలై 4 నుంచి జూలై 10 మధ్యలో బలం చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మాండమైన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గ్రహాల సంచారం పెట్టి సూర్యుడు కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మిథున రాశిలోనే సూర్యుడు ఉన్నాడు. రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆఫీసులో ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన ఫలితం అనేది తక్కువగా ఉండేలా చూస్తాడు. కాబట్టి హెల్త్ విషయంలో ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, అకాల భోజనం లేకుండా చూసుకోవటం, అలాగే ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండటం, ఇలాంటివన్నీ తప్పకుండా మిథున రాశి వాళ్ళు పాటించాలి. అప్పుడు జన్మంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు అనేవి లేకుండా వాటిని తగ్గింపజేసుకోవచ్చు. దాంతో పాటుగా జన్మంలో సూర్యుడి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం చదవండి లేదా ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు పంతులు గారికి కేజింబో దానం ఇవ్వటం కానీ లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. జన్మంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు 2, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 2వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడానికి, ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉండటానికి జూలై 1 నుంచి జూలై 6 వరకు బలం ఉంది. నిరుద్యోగులు మిథున రాశి వాళ్ళకి కొత్త జాబ్ రావడానికి బలం ఉంది. ఉన్న జాబ్లో టెన్షన్స్ ఉన్న కొత్త జాబ్ రావడానికి జూలై 1 నుంచి జూలై 6 వరకు బుధుడు బాగున్నాడు కాబట్టి మంచి జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి జూలై 1 నుంచి జూలై 6 వరకు బలం ఉంది. చివరి 4 రోజులు బుధుడి బలం లేదు. చివరి 4 రోజులు బుధుడి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ చివరి 4 రోజుల్లో మాత్రం విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఫలితాలు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే చివరి 4 రోజుల్లో గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజిస్తూ ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఈ చివరి 4 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఈ 10 రోజులు ఉన్నాడు. వ్యయస్థానము అంటారు. 12వ స్థానం వ్యయస్థానంలో కుజుడు ఉన్నప్పుడు వృధా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రహస్య శత్రు బాధలు ఉంటాయి. అంటే పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ రహస్య శత్రు బాధలు, వృధా ఖర్చులు అవన్నీ తొలగింపజేసుకోవాలి. దాంతో పాటుగా ఎదుటి వాళ్ళ ఏడుపు కూడా 12వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి ఉంటుంది. నరదిష్టి, వృధా ఖర్చులు, శత్రు బాధలు వీటి నుంచి బయటపడాలంటే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబో కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. ఇవి చేసుకుంటే 12వ ఇంట్లో కుజుడి వల్ల ఏర్పడే శత్రు బాధలు, దిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఖర్చులు వీటి నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం చేసేటప్పుడు ధనలాభం బ్రహ్మాండంగా ఉంటుంది. వస్తులాభం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిలేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఆ తర్వాత 6 రోజుల్లో శుక్రుడు 3వ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పార్ట్నర్షిప్ బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 6 రోజుల్లో కూడా
శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు పార్ట్నర్స్ వల్ల మోసపోరు. కుదిరితే ఒకసారి నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. అప్పుడు చివరి 6 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళు ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10 రోజులు సూర్యుడు వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆఫీసులో మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే ఆ రిజల్ట్ మొత్తం వేరే వాళ్ళు చూపించుకొని వేరే వాళ్ళు ప్రమోషన్ తెచ్చుకుంటారు. మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఉండదు. అలాగే ఆఫీసులో మీతో బాగా పైకి మాట్లాడుతూ వెనకాల గోతులు తీసి మిమ్మల్ని డౌన్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే 12వ స్థానం అంటే అజ్ఞాత శత్రువుల్ని అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, సూర్యుడు ఉద్యోగ కారకుడు కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. తండ్రి వైపు రిలేషన్స్ కూడా, అంటే తండ్రి తరపు బంధువులు కూడా పైకి నవ్వుతూ మీ గురించి చెడుగా మాట్లాడటం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ 12వ ఇంట్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. ఇవి చేసుకుంటే 12వ ఇంట్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 1, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 1వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 4 రోజులు 12వ స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద ఈ రెండు కూడా బుధుడికి ఫేవరబుల్ కాదు. అంటే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిరుద్యోగులకు ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారస్తులకు టెన్షన్స్ ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడాలంటే బుధుడిని బలోపేతం చేసుకోవాలి. కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి, గణపతికి అర్చన చేయించుకోవాలి, లేదా అష్టోత్తర పూజ చేయించుకోవాలి, ఎర్ర పూలతో చేయించుకోవాలి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ రోజు చేయండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయండి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 11వ ఇంట్లో కర్కాటక రాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 వరకు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుంది, ప్రాపర్టీస్ సేల్ చేసే యోగం ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ పొందే యోగం ఉంటుంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్స్ వీటి పరంగా లాభాలు అయితే ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు పొందటానికి ఈ 10 రోజుల్లో బలం ఉంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అప్పులు క్లియర్ చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం, తర్వాత 6 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా శుక్రుడికి చాలా ఫేవరబుల్. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. మొదటి 4 రోజుల్లో అయితే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం చేస్తూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో ఉంటుంది. ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. నూతన వస్తువులు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోగలుగుతారు. తర్వాత 6 రోజులు రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. అంటే జూలై 5 నుంచి జూలై 10 వరకు 2వ స్థానంలో శుక్రుడి వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. 2వ స్థానం అంటే అది కుటుంబ స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఆ 6 రోజుల్లో కూడా ధనలాభం పొందే యోగం ఉంది, వస్తులాభం పొందే యోగం ఉంది. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల యొక్క సహకారం వల్ల కూడా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. రవి, బుధుడు బాలేరు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే
ప్రధానంగా 10 రోజుల ఫలితాలు పరిశీలించేటప్పుడు చూసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. చాలా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 11వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు చేసుకునే సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో బాస్ అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ మీకు ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకు కూడా సింహరాశి వాళ్ళకి మంచి పేరు, డబ్బు వచ్చే అవకాశం ఉంది. తండ్రి సపోర్ట్ పెరుగుతుంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ పెరుగుతుంది. తండ్రి పరంగా ఏవైనా బెనిఫిట్స్ కావాలంటే ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడు అనుకూలత వల్ల అనారోగ్యాలు క్రమక్రమంగా తగ్గుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు పొందుతారు. 11వ ఇంట్లో సూర్యుడు వల్ల ఈ ప్రయోజనాలన్నీ సింహరాశి వాళ్ళు పొందుతారు. అలాగే సింహరాశి వాళ్ళకు బుధుడు 12, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. తర్వాత 4 రోజులు 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అంటే జూలై 1 నుంచి జూలై 6 వరకు మొదటి 6 రోజుల్లో బుధుడు వ్యయంలో ఉన్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో సింహరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తే యావరేజ్గా ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళితే యావరేజ్ జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా లాభాలు తక్కువ వస్తాయి. ఎందుకంటే మొదటి 6 రోజుల్లో బుధుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 4 రోజులు బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే జూలై 7, 8, 9, 10 తారీఖుల్లో విద్యార్థులకు అద్భుతం. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకి ఎక్సలెంట్ జాబ్ హై ప్యాకేజ్తో వస్తుంది. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఇవన్నీ చివరి 4 రోజులు 7, 8, 9, 10 తేదీల్లో జరుగుతాయి. కానీ జూలై 1 నుంచి జూలై 6 వరకు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆ సమయంలో రోజు ఇంట్లో గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించి ఒక చిన్న మంత్రం ఉంటుంది. ఓం సుముఖాయ నమః. ఆ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలా చేసుకుంటే గనక మొదటి 6 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి మొదటి 6 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళ కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10 రోజుల్లో కూడా కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. పెద్దగా లాభాలు కనిపించవు. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి బిజినెస్లు ఇవి చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాపర్ మెటీరియల్కి సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. 10వ స్థానంలో కుజుడు ఇబ్బందిగా ఉంటాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల సింహరాశి వాళ్ళకు వచ్చే వ్యతిరేక ఫలితాలు. ఇవి తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం వింటే మంచిది. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల సింహరాశికి వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజులు అంటే జూలై 1 నుంచి జూలై 4వ తేదీ వరకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద నుంచి కింద పడటం, కారులో ఏదైనా ఇబ్బంది కలగటం, ఇలా ప్రమాదాలు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. యంత్ర పరికరాల మీద పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిషన్స్ మీద పనిచేసే సింహరాశి వాళ్ళు కూడా ఏదైనా దెబ్బలు తగిలే అవకాశం, గాయాలు, ప్రమాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పనులు చేసుకోవాలి. మొదటి 4 రోజుల్లో శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాల మీద పనిచేసే వాళ్ళు, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు, సింహరాశి వాళ్ళు ఈ మొదటి 4 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రం మొదటి 4 రోజుల్లో 21 సార్లు చదువుకోండి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత 6 రోజులు అంటే జూలై 5 నుంచి జూలై 10 వరకు శుక్రుడు 1వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఈ సమయంలో సింహరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు శుక్రుడు ఇవ్వడు, యోగిస్తాడు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే రిలేషన్స్ చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. ఇంటికి అవసరమైనటువంటి నూతన వస్తువులు ఈ 6 రోజుల్లో కూడా సింహరాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 6 రోజుల్లో స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మొదటి 4 రోజుల్లోనే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో లలితాదేవిని స్మరించుకుంటే సరిపోతుంది. తర్వాత 6 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. మొత్తం మీద
సింహరాశి వాళ్ళకి 10 రోజుల్లో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. బుధుడు శుక్రుడు కొన్ని రోజులు యోగిస్తున్నారు. కుజుడు మాత్రం 10 రోజులు యోగించట్లేదు. ప్రధానంగా కుజుడికి సంబంధించి ఎక్కువగా పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో సూర్యుడు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లేదా ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసులో ఏవైనా పనులు కావాలంటే చాలా సులభంగా పూర్తయిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఉంటుంది. సమాజంలో పరపతి, హోదా, గౌరవము ఇవన్నీ పెరిగి సమాజంలో స్థాయి పెంచుకోవటానికి 10వ ఇంట్లో సూర్యుడు విశేషంగా సహకరిస్తాడు. ఇవన్నీ కూడా జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. బుధుడు కన్యారాశి వాళ్ళకి 11, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. తర్వాత 4 రోజులు 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కాబట్టి జూలై 1 నుంచి జూలై 6 వరకు కన్యారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన ర్యాంకులు విద్యారంగంలో వస్తాయి. నిరుద్యోగులకు కన్యారాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే యోగము మొదటి 6 రోజుల్లో జూలై 1 నుంచి జూలై 6 మధ్యలో ఉంది. బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే యోగం జూలై 1 నుంచి జూలై 6 వరకు ఉంది. కానీ జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ 4 రోజుల్లో బుధుడి బలం కన్యారాశి వాళ్ళకి లేదు. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి జూలై 7, 8, 9, 10 తేదీల్లో వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే రోజు ఇంట్లో గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకోవటం, అలాగే గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం చేయండి. చివరి 4 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కన్యారాశి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకు కుజుడు 9వ స్థానంలో ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో బలం ఉండదు. ప్రాపర్టీస్ కొనటానికి బలం ఉండదు. ప్రాపర్టీస్ అమ్మటానికి బలం ఉండదు. ఒకవేళ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా లాస్ట్ మూమెంట్ లో అది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవడం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్ తో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబో కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వీళ్ళందరూ కూడా బయటపడి కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంటే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్ లో, అప్పుల ఆస్పెక్ట్ లో, బ్యాంక్ లోన్ ఆస్పెక్ట్ లో, బ్రదర్స్ ఆస్పెక్ట్ లో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడటానికి కన్యారాశి వాళ్ళు కుజుడిని యాక్టివేట్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి. అలాగే శుక్రుడు 11, 12 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 11వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందగలుగుతారు. పేరు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. రిలేషన్స్ బాగుంటాయి. ఇవన్నీ కూడా మొదటి 4 రోజుల్లో శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కానీ జూలై 5వ తేదీ నుంచి జూలై 10 వరకు ఈ 6 రోజుల్లో శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. యంత్ర పరికరాలు, మిషనరీ పార్ట్స్ మీద పనిచేసేవాళ్ళు, యంత్రాలు, మిషన్స్ మీద పనిచేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లో ఈ చివరి 6 రోజుల్లో ఉంటాడు. అలా జరగకుండా ఉండాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. కొన్ని రోజులు బుధుడు ఫేవరబుల్ గా ఉన్నాడు, కొన్ని రోజులు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే అస్సలు 10 రోజులు యోగించట్లేదు. కాబట్టి మేజర్ గా కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే
కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు 10 రోజుల ఫలితాలు పరిశీలించినట్లయితే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలని తీసుకుంటే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానం అంటే భాగ్యస్థానం, పూర్వజన్మ పుణ్యస్థానం. కాబట్టి అదృష్టం అందుకోవటం కొంచెం తులారాశి వాళ్ళకి ఆలస్యం అవుతుంది. అలాగే 9వ స్థానం అంటే తండ్రికి సంబంధించిన స్థానం. సూర్యుడు తండ్రి కారకుడు. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి తండ్రితో ఏవైనా గొడవలు వచ్చే అవకాశాలు ఈ మొదటి 10 రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో తులారాశి వాళ్ళు ఎవరైనా సరే తండ్రితో జాగ్రత్తగా ఉండండి, తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి, తండ్రి గారి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. తండ్రి పరంగా కానీ తండ్రి తరపు బంధువుల పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆఫీస్ టెన్షన్స్ కూడా ఉంటాయి. సూర్యుడు ఫేవరబుల్ లేడు కాబట్టి తులారాశి వాళ్ళకి పనిచేసే చోట బాస్తో కానీ కొలీగ్స్తో కానీ చిన్న చిన్న చికాకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే సూర్యుడిని యాక్టివేట్ చేయాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి, లేదా ఆదిత్య హృదయం చదువుకోండి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయ దర్శనం చేస్తే కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు 10, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 6 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి 10, 9 ఈ 2 సంచారాలు ఫేవరబుల్ కాదు. అంటే తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో బుధుడు ఫేవరబుల్ లేడు. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగ కారకుడు, వ్యాపార కారకుడు. కాబట్టి తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ తోనే ర్యాంకులు వస్తాయి. తులారాశి నిరుద్యోగులు బాగా కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయి వెళ్తేనే కొత్త జాబులు వస్తాయి. తులారాశి వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే తక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి కొంత వ్యతిరేకత అనేది బుధుడు ఇస్తాడు. కాబట్టి బుధుడి బలం పెంచుకోవటానికి ప్రతిరోజు ఇంట్లో గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజిస్తూ తులారాశి వాళ్ళు ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ ఎర్రపూలతో గరికతో గణపతిని పూజిస్తే ఖచ్చితంగా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూలత ఏర్పడుతుంది. కుదిరితే ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి, లేదా ఇంట్లోనే గణపతి పూజలో కొబ్బరి నూనెతో 5 ఒత్తులేసి దీపం పెట్టుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. అలాగే మీకు వీలైతే ఒకసారి కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ, లేదా కొన్ని పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అప్పుడు సంపూర్ణంగా బుధుడి వ్యతిరేకత తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే తులారాశి వాళ్ళ కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజ దోషం అంటారు. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలా జరగకుండా ఒకసారి నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. టెంపుల్కి వెళ్ళి అర్చన అభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లోనే నరసింహస్వామి ఫోటో దగ్గర ఎర్రపూలు ఉంచి నమస్కారం చేసుకోండి, లేదా 9 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకోండి. నరసింహస్వామి అనుగ్రహం ఉంటే అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. వెహికల్ యాక్సిడెంట్స్ లాంటివి ఏవి కూడా జరగవు. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళండి. ఏ పూజ చేయలేకపోయినా ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకుని వెళితే ఎలాంటి వాహన ప్రమాదాలు జరగవు. ఒకసారి కందులు కేజింబావు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అప్పుడు అష్టమ కుజ దోషం తొలగిపోయి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే శుక్రుడు తులారాశి వాళ్ళకి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో అభద్రతా భావం ఉంటుంది. మొదటి 4 రోజులు జూలై 1 నుంచి జూలై 4 మధ్యలో తులారాశి వాళ్ళు ఒక్కొక్కసారి జాబ్ రిజైన్ చేయాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. మీ మైండ్ కంట్రోల్లో పెట్టుకోండి, రిజైన్ చేయకండి. మొదటి 4 రోజుల్లో శ్రీమాత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. మళ్ళీ జూలై 5 నుంచి శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్ లేకపోయినా 11వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది తులారాశి వాళ్ళకి మొదటి 10 రోజుల్లో చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ధనలాభం ఇస్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లేడీస్ సపోర్ట్ వల్ల పనులు పూర్తయ్యేలాగా తులారాశి స్త్రీ పురుషులకు అదృష్టం ఇస్తాడు. అలాగే కళారంగంలో సక్సెస్ ఇస్తాడు.
ధనప్రాప్తి యోగాన్ని ఇస్తాడు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఇస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగింపజేస్తాడు. 11వ స్థానంలో శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని ప్రయాణాల ద్వారా కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా కంప్లీట్ గా ఫేవరబుల్ గా లేవు. అసలు ఫేవరబుల్ లేవు కాబట్టి 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని వాటిని ఫేవరబుల్ చేసుకోండి. అలానే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో 11వ స్థానం, లాభస్థానం, చాలా గొప్ప స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి చాలా వరకు సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే హెల్త్ పరంగా ట్రబుల్స్ ఉంటాయి. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకపోయినా సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. హెల్త్ పరంగా మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి. అకాల భోజనం చేయకండి, అకాల నిద్ర చేయకండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లు పాటించడం చెయ్యాలి. అప్పుడు అష్టమంలో రవి ఇచ్చే అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. అలాగే రవికి సంబంధించి ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి, లేదా సూర్యాష్టకం వినండి. రోజు సూర్యుడికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంటుంది. ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి పెట్టండి, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. వీటిలో ఏది చేసినా అష్టమ రవి దోషం తొలగిపోతుంది. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అలాగే ప్రయాణాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు. ఆఫీసులో కూడా కష్టానికి తగిన రికగ్నైజేషన్ రాకుండా ఆలస్యం అవుతున్నప్పుడు ఈ పరిహారాలు చేసుకుంటే ఆ ఆలస్యం తగ్గిపోయి కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది. తండ్రితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా ఆదిత్య హృదయం చాంటింగ్ అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 9, 8 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 8వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే బుధుడు 9, 8 స్థానాల్లో ఉన్నప్పుడు ఫేవరబుల్ గా ఉండడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో బుధుడు ఫేవరబుల్ లేడు. బుధుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే వృశ్చిక రాశి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు గణపతిని పూజించాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకోవాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవాలి. దేవాలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే ఒకసారి పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. వీటిలో ఏది చేసినా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది, బుధుడి బలం పెరుగుతుంది, అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఏమీ చేయలేని వాళ్ళు సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల కూడా బుధుడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం కూడా లేదు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? పెళ్లిళ్ళు నిశ్చయం కావటం కొంచెం ఆలస్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, లేదా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రపూలతో పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది, ఓం స్కందాయ నమః. ఆ మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కందులు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేసినా కూడా సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఎక్కువగా సుబ్రహ్మణ్య అష్టకము లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. పరిహారాలు ఏం చేసుకోలేకపోయినా సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వింటేనే సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు వివాహ సమస్యలు ఉండవు, దాంపత్య సమస్యలు ఉండవు, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు ఉండవు. శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. చాలా అద్భుతంగా
ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, లైఫ్ పార్ట్నర్తో ఉన్న ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు మొత్తం 10 రోజులు బాగా లేకపోయినా శుక్రుడు మొదటి 4 రోజులు చాలా బాగున్నాడు. జూలై 1 నుంచి జూలై 4 వరకు శుక్రుడు బాగుండటం వల్ల రవి, బుధుడు, కుజుడు బాగా లేకపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే 9వ స్థానంలో శుక్రుడు చాలా వరకు అనుకున్న పనుల్లో సక్సెస్ ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాడు. హెల్త్ చాలా బాగుండేలా చూసుకుంటాడు. జూలై 5 నుంచి జూలై 10 వరకు ఈ 6 రోజుల్లో మాత్రం శుక్రుడు 10th హౌస్ లో ఉంటాడు కాబట్టి జాబ్ పరంగా అభద్రతా భావం ఉంటుంది, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి జాబ్ మానేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటప్పుడే ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ వృశ్చిక రాశి వాళ్ళు జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ టైంలో జాబ్ ఇన్సెక్యూరిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః మంత్రం జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో ఈ 6 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు ఈ 6 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ప్రధానంగా మాత్రం వృశ్చిక రాశి వాళ్ళని ఈ 10 రోజుల్లో కాపాడుతున్న గ్రహం మొదటి 4 రోజుల్లో ఉన్నటువంటి శుక్రుడు. రవికి, బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే మాత్రం ఆ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మొదటి 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళకి 10 రోజుల్లో రవి బలం లేదు. సప్తమంలో రవి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆఫీసులో మీరు కంబైన్డ్ గా వర్క్ చేస్తే క్రెడిట్ మీకు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. కంబైన్డ్ వర్క్ కన్నా ఇండివిజువల్ గా మీరు వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. తండ్రి తరపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. హెల్త్ విషయాలు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. సప్తమంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టడం కానీ లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవడం కానీ చేయండి. సప్తమంలో రవి ఇచ్చే దోషం నుంచి బయటపడచ్చు. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకుంటే ఈ రవి దోషం తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు ధనుసు రాశి వాళ్ళకి 8, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడికి ఈ 2 సంచారాలు కూడా యోగించవు. మొదటి 6 రోజులు కూడా 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 8వ సంచారం చేసేటప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసి చదివినా పెద్దగా మార్కులు, ర్యాంకులు రావు. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. వ్యాపారం ఎంత బాగా చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. ఆ తర్వాత 4 రోజులు 7వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కంబైన్ స్టడీస్ చేయటం వల్ల పెద్దగా బెనిఫిట్స్ ఉండవు. నిరుద్యోగులు కూడా కంబైన్డ్ గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళితే పెద్దగా ఉపయోగం ఉండదు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే బుధుడు 8, 7 స్థానాల్లో ధనుసు రాశి వాళ్ళకి 10 రోజుల్లో వ్యతిరేకంగానే ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతికి అర్చన కానీ అష్టోత్తర పూజ కానీ చేయించుకోవటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవటం, గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయటం చేయాలి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లోనే గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. గణపతి మంత్రం చదువుకుంటూ గణపతిని పూజిస్తే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు 10 రోజులు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఈ 10 రోజుల్లో బాగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఏవైనా కొనుక్కోవటానికి బలం ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీస్ మంచి రేటుకి సేల్ చేయడానికి కూడా బలం ఉంది. ప్రాపర్టీస్ కొనటానికి కానీ ప్రాపర్టీస్ అమ్మటానికి కానీ
ఆరో స్థానంలో కుజుడు అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ధనుసు రాశి వాళ్ళకి ఇస్తున్నాడు. రియల్ ఎస్టేట్ చేసే ధనుసు రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీరిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి ధనుసు రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడగలుగుతారు. బ్యాంక్ లోన్లు పెద్ద మొత్తంలో శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా ఆ డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అయిపోయి బ్రదర్స్ సపోర్ట్, సిస్టర్స్ సపోర్ట్ ఏర్పడే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఆరో స్థానంలో ఉన్న కుజుడు వల్ల చాలా చక్కగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడు ఆరో స్థానంలో ధనుసు రాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. జూలై 1 నుంచి జూలై 10 వరకు ఈ 10 రోజులు కూడా కుజుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ధనుసు రాశి వాళ్ళకి ఇస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి ఈ 2 సంచారాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. మొదటి 4 రోజులు శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి ఏవైనా ఆస్తులు రావాలంటే జూలై 1 నుంచి జూలై 4వ తేదీ మధ్యలో వచ్చే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత 6 రోజులు అంటే జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు శుక్రుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ తో రిలేషన్ బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయ్యి ఆరోగ్యం బాగుంటుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోవడానికి 9వ ఇంట్లో ఉన్న శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా 10 రోజులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ శుక్రుడు 10 రోజులు కూడా చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా ఫేవరబుల్ పొజిషన్స్ లో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్రమక్రమంగా తగ్గిపోతాయి. మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా తొందరగా రవి, బుధుడు, కుజుడు యోగిస్తారు. వాళ్ళ వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు. ఈ 10 రోజుల్లో మిమ్మల్ని కాపాడే గ్రహం శుక్రగ్రహం. శుక్రగ్రహం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయటం వల్ల రవి, బుధుడు, కుజుడు ఇచ్చే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఈ 10 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. ప్రధానంగా అనారోగ్య సమస్యలతో బాధపడే మకర రాశి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అనారోగ్యాలు వీటన్నిటి నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే శత్రువులు నశించిపోతారు. ఆఫీస్ పాలిటిక్స్ అన్ని కూడా తొలగిపోతాయి. అధికారులు ఆఫీసులో అనుకూలంగా ఉంటారు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు చెప్పే మాటకి ఆఫీసులో అందరూ గౌరవం ఇస్తారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఫాదర్ సపోర్ట్ పెరుగుతుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఈ 10 రోజుల్లో జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో 7, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజులు జూలై 1 నుంచి జూలై 6 మధ్యలో మకర రాశి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్ గా చదువుకోవాలి. నిరుద్యోగులు కంబైన్డ్ గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్ కోసం ఇండివిజువల్ గా ప్రిపేర్ అవ్వాలి. వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఎందుకంటే ప్రధానంగా బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కంబైన్డ్ స్టడీస్ చేస్తే విద్యార్థులకి, కంబైన్డ్ గా ప్రిపేర్ అయితే నిరుద్యోగులకి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే వ్యాపారస్తులకి కొద్దిగా ఇబ్బందులు ఇస్తాడు. ఆ ఇబ్బందులు ఏవి లేకుండా ఉండాలంటే ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదా ఇంట్లోనే గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకుంటూ ఓం సుముఖాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అప్పుడు 7వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఆ తర్వాత 4 రోజులు అంటే చివరి 4 రోజులు జూలై 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో మాత్రం 6వ స్థానంలో బుధుడు అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. టాప్ పొజిషన్ లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం హై ప్యాకేజ్ తో వస్తుంది. బిజినెస్ లో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వ్యాపారస్తులు పొందగలుగుతారు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి చివరి 4 రోజులు 6వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల మకర రాశి వాళ్ళకి
బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో కుజుడు మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రధానంగా మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సంతానంలో పిల్లలు మొండితనంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులోనూ మగపిల్లలు ఉన్నట్లయితే మకర రాశి వాళ్ళకి మగపిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు మకర రాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఒకసారి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఒకసారి గోమాతకు ఆహారంగా తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు 5వ స్థానంలో కుజుడి సంచారం వల్ల మీ సంతానంలో మగపిల్లల వల్ల ప్రత్యేకంగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకు శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జూలై 1 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ 4 రోజుల్లో కూడా మకర రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 రోజులు మాత్రం శుక్రుడు 8వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మకర రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ రావాల్సిన ఆస్తిపాస్తులు చాలా సులభంగా మీ చేతికి వచ్చే యోగము జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 6 రోజుల్లో శుక్రుడి అష్టమ స్థాన సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఈ 6 రోజుల్లో కూడా 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు. బుధుడు కొన్ని రోజులు యోగిస్తున్నాడు. శుక్రుడు కొన్ని రోజులు యోగిస్తున్నాడు. కుజుడు మాత్రమే పూర్తిగా 10 రోజులు యోగించట్లేదు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, బాస్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పాలిటిక్స్లో కూడా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. అలాగే 5వ స్థానం పంచమ స్థానం అంటే అది సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ చిల్డ్రన్ పరంగా ఏదో ఒక చికాకులు కొద్దిగా ఉంటాయి. కానీ వాటి నుంచి బయటపడతారు. మళ్ళీ సంతానం పరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంతానం బాగా సక్సెస్ అవ్వటం వల్ల ఆనందాన్ని పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. కానీ 5వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా టెన్షన్ పడే అవకాశం కూడా ఉంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి, లేదా ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు ఈ చిన్న చిన్న టెన్షన్స్ చిల్డ్రన్ రిలేటెడ్ ఉన్నవి తొలగిపోతాయి. ఎలాగో సంతానం బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. అలాగే ఆఫీస్లో ఉన్న చిన్న చిన్న టెన్షన్స్, పాలిటిక్స్లో ఉన్న చిన్న చిన్న టెన్షన్స్, అలాగే తండ్రి వైపు రిలేటివ్స్ వల్ల ఉన్న చిన్న చిన్న టెన్షన్స్ నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాల్లో ఏదో ఒక ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి. అప్పుడు సూర్యుడు అద్భుతంగా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు 6, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి జూలై 1 నుంచి జూలై 6 వరకు కుంభరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కుంభరాశి నిరుద్యోగులకు కూడా మొదటి 6 రోజుల్లో క్వాలిఫికేషన్కి తగిన జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు
వ్యాపారాల్లో వచ్చే అవకాశాలు జూలై 1 నుంచి జూలై 6 వరకు ఉన్నాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 6 వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ చివరి 4 రోజుల్లో మాత్రం బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి చివరి 4 రోజుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు లేకుండా ఉండాలంటే గణపతిని ఇంట్లో గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకుంటూ వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అప్పుడు జూలై 7, 8, 9, 10 ఈ 4 తేదీల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి గణపతి అనుగ్రహం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 వరకు ఈ 10 రోజుల్లో కూడా కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అర్ధాష్టమ కుజ దోషం ఉంది. అర్ధాష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనకూడదు, ప్రాపర్టీస్ సేల్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది, ప్రాపర్టీస్ కొంటే పెద్దగా లాభం రాదు, ప్రాపర్టీస్ అమ్మినా కూడా పెద్దగా లాభం రాదు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ, ప్రాపర్టీస్ అమ్మటం కానీ వీటి పరంగా టెన్షన్స్ ఉండే అవకాశము, పెద్దగా లాభాలు రాకపోవటం ఇలాంటివన్నీ కూడా 4వ స్థానంలో కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే అప్పుల పరంగా చిన్న చిన్న టెన్షన్స్ ఉండటం కానీ, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవటం కానీ ఇలాంటివి కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల కుంభరాశి వాళ్ళకు వచ్చే సమస్యలుగా చెప్పుకోవాలి. అలాగే బ్రదర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అర్ధాష్టమ కుజుడు బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే 4వ స్థానం అర్ధాష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే కుంభరాశి వాళ్ళు ఒకసారి నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవాలి. అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చాంటింగ్ చదవటం లేదా వింటం చేయండి. ఏది చేసినా కూడా ఈ అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. అప్పుడు ప్రాపర్టీస్ సేల్ చేసిన, ప్రాపర్టీస్ కొన్నా అనుకూల ఫలితాలే పొందవచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. బ్యాంక్ లోన్స్ పరంగా కానీ, అప్పుల పరంగా కానీ, బ్రదర్స్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామిని ఎంత పూజిస్తే అంతగా కుజుడు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా మొదటి 4 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు జూలై 1 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ మొదటి 4 రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 6 రోజులు అంటే జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో శుక్రుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయాలకే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి మొదటి 4 రోజులు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. తర్వాత 6 రోజులు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి పూర్తిగా బయటపడచ్చు. శుక్రుడికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం కానీ, రాజరాజేశ్వరి అష్టకం కానీ చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలసందలు ఒకసారి నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి బుధుడు కొన్ని రోజులు అనుకూలంగా ఉన్నాడు, రవి 10 రోజులు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, కుజుడు 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు, శుక్రుడు 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ 3 గ్రహాలు అనుకూలిస్తాయి. అవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం చూడాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల్లో సూర్యుడు మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం మీనరాశి వాళ్ళకి లేదు. సూర్యుడి బలం లేనప్పుడు కొద్దిగా ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. బాస్తో, కొలీగ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి వైపు రిలేషన్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలిటిక్స్ లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. సూర్యుడు 4వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు వినండి. ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టడం,
లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయాన్ని ఒకసారి దర్శనం చేసుకుంటే మీనరాశి వాళ్ళకి సూర్యుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే బుధుడు జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉన్నాడంటే 5, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 4వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై 6 వరకు విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు బాగా కష్టపడితేనే కొత్త జాబులు వస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో పెద్దగా లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి మొదటి 6 రోజుల్లో బుధుడి బలం లేవటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే గణపతిని పూజించాలి. ఇంట్లో గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకోండి. సంకటనాశక గణేశ స్తోత్రం వినండి. లేదా గణపతికి సంబంధించి ఒక అద్భుతమైన మంత్రం ఉంటుంది, గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఆ మంత్రం రోజు 21 సార్లు మొదటి 6 రోజుల్లో మీన రాశి వాళ్ళు చదువుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అని చదువుకుంటూ ఎర్రపూలతో కానీ గరికపోచలతో కానీ గణపతిని జూలై 1 నుంచి జూలై 6 మధ్యలో పూజించండి. కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర పెట్టండి. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇక జూలై 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో మాత్రం బుధుడు 4వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. ఈ 4 రోజుల్లో విద్యార్థులకి బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. పెద్దగా కష్టపడకుండానే ఎడ్యుకేషన్ లో టాప్ పొజిషన్ లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకి క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్, ఎక్సలెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వ్యాపారంలో వస్తాయి. కాబట్టి జూలై 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో బుధుడు అద్భుతంగా ఉన్నాడు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకు, మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో కుజుడు 3వ స్థానంలో మీనరాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కుజుడు బాగున్నాడంటే ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి యోగం ఉంది, ప్రాపర్టీస్ అమ్మటానికి యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఏదైనా సరే కొనుక్కోవటానికి మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. అమ్మటానికి కూడా బలం ఉంది. కొంటే తక్కువ రేటు కొనుక్కోగలుగుతారు, అమ్మితే బ్రహ్మాండమైన రేటుకి అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్ లో ఉన్న మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. అప్పులు తీర్చడానికి కూడా మంచి సమయం. కుజుడు బాగున్నాడు కాబట్టి అప్పులు తీరిపోతాయి. బ్యాంక్ లోన్లు ఏవైనా శాంక్షన్ కావాలంటే కూడా మీనరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే బలం చాలా అద్భుతంగా ఉంది. ప్రధానంగా బ్రదర్స్ తో ఉన్న పెద్ద పెద్ద గొడవలన్నీ తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళకి బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ఎన్ని గొడవలు ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అయిపోయి వాళ్ళ సపోర్ట్ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మీకు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కలుగుతుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల మీకు ప్రాపర్టీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు 3వ స్థానంలో కుజుడి వల్ల మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుజుడు 10 రోజులు కూడా మీనరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే శుక్రుడు మీనరాశి వాళ్ళకి 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు. మొదటి 4 రోజులు మీనరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో రిలేషన్స్ బాగుంటాయి. ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. సంతానంతో రిలేషన్స్ బాగుంటాయి. పిల్లలతో ఏమైనా గొడవలు ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే మొదటి 4 రోజులు 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి జూలై 1 నుంచి జూలై 4 వరకు శుక్రుడి వల్ల తల్లిదండ్రులతో అనుకూలత, పిల్లలతో అనుకూలత, రిలేషన్స్ పరంగా చాలా బాగుంటుంది. అయితే తర్వాత 6 రోజులు శుక్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ సమయంలో మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు జూలై 5 నుంచి జూలై 10వ తేదీ ఈ 6 రోజుల్లో మాత్రం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో డబ్బులు ఎప్పుడు ఖర్చు చేస్తున్నా బాగా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. డబ్బు ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఒకసారి నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. లేదా ఇంట్లో లలిత అమ్మవారి ఫోటోకు పూజ చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. లలితా సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ప్రధానంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో కుజుడు పూర్తిగా యోగిస్తున్నాడు. 10 రోజులు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు కొన్ని రోజులు యోగిస్తున్నాడు.
శుక్రుడు కొన్ని రోజులు యోగిస్తున్నాడు. రవి పూర్తిగా యోగించట్లేదు కాబట్టి రవికి సంబంధించి ప్రధానంగా పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వును చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా
మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.